హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గెలుపుదాం గెలుపుదాం శైలజ గారిని గెలుపుదాం, గెలుపుదాం గెలుపుదాం శైలజ గారిని గెలుపుదాం, గెలుపుదాం 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 గెలుపుదాం. అందరికీ నమస్కారం. నా పేరు శంకరన్నల శైలజ. నేను 35వ వార్డ్ సంగారెడ్డి మున్సిపాలిటీ 35వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి, ఇంకా నాకు మద్దతు పలికిన జీవి వీణా శ్రీనివాస్ గారికి, నా తల్లిదండ్రులకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు ప్రచారంలో భాగంగా 35వ వార్డ్ ప్రశాంత్ నగర్ ఇంకా విజయనగర్ కాలనీకి ప్రచారానికి వచ్చాను. ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. మీకే కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. నేను కూడా అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన స్పందనకి ఆనందంగా ఉన్నాను. అలాగే వీళ్ళ మీ అమూల్యమైన ఓటు నాకు కారు గుర్తుకేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు స్థానికంలో ప్రజలందరూ వాళ్ళ డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ చెప్తున్నారు. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి ఏం కావట్లేదు. కానీ ఎమ్మెల్యేగా ఇప్పుడు మాకు ఓటేస్తే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి సహాయంతో మేము అన్నీ చేస్తాము. రోడ్లు వేపిస్తాము, డ్రైనేజ్లు వేపిస్తాము, మోరీలు వేపిస్తాము అని ప్రతి ఒక్కటి ఎవరెవరికైతే పెన్షన్లు రావట్లేదో వాళ్ళకి చేపిస్తాము అని మేము మాట ఇచ్చాము. అవన్నీ ఇచ్చినట్టే కాదు, మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పాము. వాళ్ళు కూడా అలాగే నమ్మి నాకు ఓటేస్తానని చెప్తున్నారు. మీ అమూల్యమైన ఓట్లు మా కారు గుర్తుకేసి నాకు శంకరన్నల శైలజకి వేసి గెలిపిస్తారని నేను అందరికీ వేడుకుంటున్నాను. అందరూ నేను చిన్నపిల్లని, చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చాను అని అనుకుంటున్నారు. కానీ చదువుకున్న వాళ్ళు రాజకీయాలకి రావాలని నా ఉద్దేశం. నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను. ప్రతి ఒక్క సమస్యని నేను అడగగలుగుతానని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అలాగే నమ్మండి. నాకు టికెట్ ఇచ్చి నన్ను నమ్మి కేసీఆర్ గారు కూడా నాకు టికెట్ ఇచ్చారని అనుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ కూడా నన్ను నమ్మి నన్ను గెలిపించి మీ పనులన్నీ చేపించుకోగలుగుతారు అని నేను అనుకుంటున్నాను.